అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి ఎందుకని అడుగుతానంటే, నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు నా దగ్గర. చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు, బట్ నన్ను ఇట్లా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోరు. తగ్గడం చాలా అవసరం, చాలా చాలా అవసరం. చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన. తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప నాశనం. అణిమాది అష్టసిద్ధుల్లో అణిమ చిన్నపాటి అణురూపం దాల్చడం. అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు, పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్. అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదని ఇక్కడ నేను చెలాయిస్తానంటే కుదరదు ఇక్కడ. అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా 19లో నేను చాలా ఒక 30 స్థానాలు పోటీ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను. నా దారుణం ఏంటంటే నేను ఓడిపోతున్నాను సంగతి కూడా నాకు తెలుసు. కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి చేయాలి అపజేయాలని ఆలోచించాం, యుద్ధమే చేయాలి. నాకు ఆ జ్ఞానం ఉంటుంది కదా, మనకు ఓట్లు పడతాయా పడవని. భీమవరంలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది. ప్రచారం ముగించగా నాకు అర్థమైంది నేను భీమవరంలో ఓడిపోతాను. గాజువాకలో అయితే ఎలా ఓడిపోతాను నాకు అర్థమైంది. భీమవరం ప్రచారం నాకు అర్థం, నేను ఓడిపోతాను. వీటన్నిటినీ తట్టుకొని ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదని. కానీ నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం. అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్. అది నేను చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఇక ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశాను. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసాడు, మీ ఇష్టం మీరు ఏం చేసుకున్నా వాళ్ళగా. అది అనడానికి తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు. అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది, నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు. మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి, ఒక యువకుడు, నిర్మల్లో ఉండే ఒక యువకుడు, ఇక్కడ మారుమూల శ్రీశైలం అడవుల్లో ఉండే ఒక చెంచు యువకుడు, రాజోల్లో ఒక 2 బిడ్డలున్న ఒక ఆడబిడ్డ. మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటాను మీరు నన్ను. నేను చెప్పకర్లా.